రాహుల్ గాంధీ సారు, మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మీ డీసీసీ అధ్యక్షులతో పాటు గ్రామ స్థాయి కార్యకర్తలతో మాట్లాడితే చాలా బాగా ఉంటుండే. ఎందుకంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2-2.5 సంవత్సరాలు గడుస్తుంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఇప్పుడు పెట్టినారు. మరి అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు కూడా ఇప్పుడు పెట్టినారు 2 సంవత్సరాల తర్వాత. మరి ఇది ఎంతవరకు సమంజసం? మరి కార్యకర్తలకు సంబంధించినటువంటి ఎలక్షన్లను మరి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా 5 సంవత్సరాల పదవి కాలం పూర్తయిన తర్వాత వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి సమయాన్ని వదిలేసి 2-2.5 సంవత్సరాలు వృధా చేసి మరి 2 సంవత్సరాల తర్వాత ఎన్నికలు పెట్టినారు. మరియు ఇంకా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలను ఇంకా వాయిదా వేసినారు. మరి ఈ వాయిదా వేయడం మూలంగా తెలంగాణ రాష్ట్రం 15th ఫైనాన్స్ నిధులను 450 కోట్లను ఈరోజు నష్టపోయింది. మరి ఇది ఏ విధంగా సంక్షేమం అని మీరు ఆలోచిస్తున్నారు? మరి ఒకసారి మీ కార్యకర్తలతో మాట్లాడి చూడండి. మరి కార్యకర్తలు అంటే ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్తలైనా ఆ పార్టీ అధికారంలోకి రావడానికి వాళ్ళు అన్ని త్యాగాలు చేస్తారు. మరి వారి ఎన్నికలంటే ఇంత చిన్న చూపు ఎందుకు? మరి ప్రజాస్వామ్యంలో మరి రాజ్యాంగబద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నికలు ఎందుకు ఈ విధంగా వాయిదా పడుతున్నాయో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి.